హలో గాయ్స్, నేను మీ స్వీటీని. ఈరోజు మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఇట్లా మునక్కాయలు కట్ చేసుకోవాలి. నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు నింపాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నా. నీళ్లు పొయ్యి మీద పెట్టినాక టమాటాలు తీసుకున్నా, ఇంకా సగం ఉల్లిపాయ. ఇప్పుడు నీళ్లు కొంచెం బాయిల్ అయినాక మునక్కాయలు వేయాలి. ఇప్పుడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. తర్వాత ఉల్లిపాయలని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 ఎండుమిర్చి తీసుకొని తెల్లవాయలని కూడా కట్ చేసుకుంటున్నా. మునక్కాయలు మంచిగా బాయిల్ అయినాక నేను ఆ వాటర్ సింక్లో వేసేస్తున్నా. ఇప్పుడు తాలింపుని రెడీ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేయాలి. తర్వాత తాలింపు గింజలు వేయాలి. నేను 2 స్పూన్లు వేసిన. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా తెల్లవాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. తాలింపు కొంచెం ఫ్రై అయినాక నేను ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లో రావాలి. దాని తర్వాత టమాటాలు కూడా వేస్తున్నా. కొంచెం సేపు మంట మీద పెట్టుకొని కలిపితే టమాటాలు మెత్తగా అవుతాయి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత మూత తీసి నీళ్ళు వేసా. ఇప్పుడు మునక్కాయలు వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారం ఇంకా పసుపు వేసుకోవాలి. అన్నీ వేసినాక కలపాలి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తున్నా. మీకు ఇవి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కూరను కొంచెం ఉడికించినాక కొంచెం ధనియాల పొడి వేయాలి. తర్వాత కలపాలి. ఇక్కడ నేను కొంచెం కూర టేస్ట్ చేస్తున్నా. అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు మూత వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికినాక మీ మునక్కాయ కర్రీ రెడీ. ఇప్పుడు మా జేజీకి వడ్డిస్తున్నా. ఇది మా జేజీ రియాక్షన్. బాగుందా? సూపర్. మా జేజీ సూపర్ అందంట. మీరు ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.